సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా రావు రమేష్, అంశు ఇతర ప్రధాన పాత్రల్లో రూపొందించిన చిత్రం మజాకా. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. మహాశివరాత్రి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజాకా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. వెంకటరమణ, కృష్ణ తండ్రి కొడుకులు. వెంకటరమణ భార్య, కొడుకు కృష్ణ పుట్టిన వెంటనే మరణిస్తుంది. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడం వల్ల ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే తన కొడుక్కి పెళ్లి జరిపించి ఇంట్లో ఓ సంపూర్ణ కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందనే ఆలోచన వెంకటరమణ మనసును వెంటాడుతూ ఉంటుంది. కానీ కృష్ణకి అమ్మాయిని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. ఈ క్రమంలో వెంకటరమణకు అనుకోకుండా యశోద పరిచయం అవుతుంది. ఆమెను చూసిన క్షణం నుంచి తన కోసం అనుకున్న జీవిత భాగస్వామి దొరికిందని భావించి లేటుగా అయినా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు కృష్ణ కూడా మీరా అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. పెళ్లికి సిద్ధమయ్యాక అనూహ్యంగా కొన్ని అడ్డంకులు వస్తాయి. యశోద, మీరా మధ్య అనుకోని శత్రుత్వం పుట్టుకొచ్చి ఇద్దరు తమ ప్రేమను వదిలేసేంత స్థాయికి చేరుకుంటారు. అసలు వీళ్ళిద్దరి మధ్య సమస్య ఏమిటి, అలాగే భార్గవ్ వర్మ అనే వ్యక్తి వీరి జీవితాల్లోకి ఎందుకు వచ్చాడు అనేవి తెరపై చూడాల్సిందే. మజాకా పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా నడిచిన సినిమా. బీసీ సెంటర్స్ కి పండగ లాంటి సినిమా అని చెప్పొచ్చు. లాజిక్స్ ఆలోచించకుండా ఎంజాయ్ చేయాలి అంటే ఈ సినిమా చూడాలి. రావు రమేష్, హైపర్ ఆది, మురళీ శర్మ కామెడీ టైమింగ్ బాగుంది. ఒక ప్రధాన ఇతివృత్తాన్ని తీసుకొని దానికి చుట్టూ కొన్ని కామెడీ సన్నివేశాలను అల్లే ప్రయత్నం చేశారు. ఈ కామెడీ సన్నివేశాలు కొన్ని సందర్భాల్లో బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే మజాకా కథలో వినోదానికి ప్రధాన ప్రాధాన్యతనిచ్చి భావోద్వేగాలను పక్కన పెట్టిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించిన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాను కూడా పక్కా ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. సినిమా తొలి భాగం పూర్తిగా వినోదంతో సాగుతుంది. ఇంటర్వెల్ వరకు సరదాగా సాగిన కథ సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్, ట్విస్ట్స్ వైపు మళ్ళుతుంది. క్లైమాక్స్ లో రెండు ప్రధాన ఎమోషనల్ సన్నివేశాలున్నాయి. సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య ఉన్న ప్రత్యేకమైన అనుబంధం ఈ చిత్రానికి ప్రధాన బలంగా మారింది. తండ్రి కొడుకు పాత్రలో ఇద్దరు సహజంగా నటించారని చెప్పొచ్చు. సందీప్ కిషన్ తన సహజమైన నటనతో ఆకట్టుకోగా, రావు రమేష్ యంగ్ లుక్ లో కథకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చాడు. మురళీ శర్మ పాత్ర సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ఆయన పాత్ర డిజైన్, నటన బాగున్నాయి. ఇక రీతూ వర్మ, అంశు పాత్రలు కూడా కథలో ప్రత్యేకతను చాటుకున్నాయి. శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, హైపర్ ఆది స్క్రీన్ పై కనిపించినప్పుడల్లా ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. కథ రచన విషయానికి వస్తే బెజవాడ ప్రసన్న కుమార్ కామెడీపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అయితే భావోద్వేగాల విషయంలో మరింత కసరత్తు చేయాల్సిందే. దర్శకుడు త్రినాథరావు నక్కిన తన గత సినిమాల హిలేరియస్ టచ్ ను ఇందులోనూ కొనసాగించే ప్రయత్నం చేశాడు. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరిగా లాజిక్ పక్కన పెడితే మజాకా గ్యారంటీ.